యెస్ సార్. ఇప్పుడు డయాబెటిస్ కూడా నేచురల్ పద్ధతితోని క్యూర్ చేయొచ్చా సార్? yes. ఎలా చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ మనం పాయింట్కి వచ్చామనుకోండి, డయాబెటీస్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిజీజ్. Okay. ఓకే, సో లైఫ్ స్టైల్ డిజీజ్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా సరే మనం నార్మల్ లైఫ్ స్టైల్, న్యాచురల్ లైఫ్ స్టైల్ మారిపోతుంది. అవును. అప్పుడు ఏమవుతుందంటే మనకు లైఫ్ స్టైల్ డిజీజెస్ వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఇన్ ద మెడికల్ సైన్స్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డయాబెటీస్ బట్ ఆల్సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ హై బీపీ, if you think of thyroid, if you are thinking of higher level of cholesterol, okay, all these problems comes due to the lifestyle changes. మనం ఏం చేసామంటే కంప్లీట్ గా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ కి వచ్చేసి న్యాచురల్ ఫుడ్ కు కంప్లీట్ గా మనం మర్చిపోయాం టోటల్. అవునవును. ఓకే, అంటే ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ అట్ హోమ్ బట్ వీఆర్ నాట్ ఈటింగ్ బికాస్ వీ డోంట్ లైక్ ఇట్. ప్రాసెస్ ఫుడ్స్ నచ్చుతున్నాయి అందరికీ. ఓకే, సో వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ద దోసా, వడా, ఇడ్లీ, ఆల్ దీస్ థింగ్స్. Yeah. We completely forgot about the salads. We completely forgot about the fruits eating. సో ఇది అన్నీ మనం నార్మల్గా మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే న్యాచురాలిటీ తగ్గిపోయింది. న్యాచురాలిటీ తగ్గేసరికి మన బాడీలో అగైన్ హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి. హార్మోనల్ చేంజెస్ వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డయాబెటీస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజీజ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ మెయిన్గా అక్కడ మనం చూసామనుకో, అక్కడ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ food we are taking on the daily basis, what is the number of food we are taking, and what is the calorie consumption per day in your food. So that is very important. Calorie consumption. Yes. Also. Okay. So calorie consumption manam tagginchali. Okay, because that only will be converted into the glucose in the body in the end of the food. ఓకే, సో ఫైనలీ ఏమవుతుందంటే మనం రైస్ తింటే హైలీ స్పైక్ అవుతుంది షుగర్. సో రైస్ మనం తగ్గించాలి. అండ్ అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే మనం ఏం తింటే మనకు తగ్గుతుంది. ఓకే, రైస్ ప్లేస్ లో మీరు మిల్లెట్ యూజ్ చేయండి, రైస్ ప్లేస్ లో మీరు జొన్న రోటీ యూజ్ చేయండి. ఓకే, సో ఇది అన్ని మీరు యూజ్ చేయడం మొదలు పెడితే ఆటోమేటికలీ మీకు డైలీ కన్జంప్షన్ ఆఫ్ ద గ్లూకోజ్ తగ్గిపోతుంది అండ్ ఫైబర్ కంటెంట్ మనకు పెరుగుతుంది. ఫైబర్ ఎప్పుడైనా సరే మనకు పెరిగింది అనుకో, ఆటోమేటికలీ మనకు షుగర్ లెవెల్ నార్మల్. ఓకే, సో వన్ ఈస్ ద ఫైబర్ ఫుడ్. ఫైబర్ ఫుడ్ యాజ్ ఐ సెడ్ లైక్ మిల్లెట్స్ ఆర్ మేబీ దట్ జొన్న రోటీ. అదర్వైజ్ కీరా ఆల్సో తినొచ్చు. కీరా ఎక్కువగా తింటే కూడా డయాబెటీస్ లెవెల్ తగ్గుతాయి. ఓకే, కీరా ఇట్స్ వన్ ఆఫ్ ద న్యాచురల్ ఐటమ్ అండ్ ఇట్స్ వెరీ చీప్. వీ కెన్ యాడ్ ఇట్ టు యువర్ డైలీ డయట్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు డైలీ డైట్లో మనం యాడ్ చేయాలి కీరా. లైక్ తినకముందే ఒక 2 కీరా తినండి, తర్వాత కొంచెం ఫ్రూట్స్ లైక్ నార్మల్ ఫుడ్ కొంచెం తినండి, ప్రాసెస్ ఫుడ్ తినండి, ఆ టైప్ ఉండాలి. సో నార్మల్లీ ఈ టైప్ లైఫ్ స్టైల్కు మనం వచ్చి కొంచెం న్యాచురల్ ఫుడ్ తినడం మనం మొదలుపెట్టి హై గ్లూకోజ్ ఫుడ్, హై గ్లూకోజ్ కంటెంట్ ఫుడ్ మనం ఎప్పుడైనా సరే తగ్గించామనుకో, automatically will get cured. And suppose I'll tell you like diabetes లో కూడా 3-4 types ఉన్నాయి. ఓకే, దానిలో వెరీ కామన్ గా మనం చూస్తున్నాం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ లో ఎక్కువ మంది 2 times టాబ్లెట్స్ వాడుతున్నారు. ఓకే, టాబ్లెట్స్ వాడినా సరే కూడా వాళ్ళకు షుగర్ లెవెల్ కంట్రోల్ ఉండదు. ఓకే, మీరు చూడండి. సో అగైన్ వాట్ ద డాక్టర్ డస్, హీ విల్ స్టార్ట్ గివింగ్ ద హైయర్ డోస్. 500 mg మెట్ఫార్మిన్ ఫస్ట్ ఇచ్చారు అనుకో, అగైన్ సపోజ్ మీకు 2 years తర్వాత 3 years తర్వాత మీకు కంట్రోల్ లేదు, అగైన్ దట్ టాబ్లెట్ ఈస్ బికమ్ అవుట్డేటెడ్. అప్పుడు ఏమవుతుంది, యూ టేక్ 1000 mg అని చెప్తారు. సో సేమ్ మెడిసిన్ దే విల్ ఇంక్రీజ్ ద డోస్. సో దాట్ విల్ గో ఆన్ టిల్ లిటిల్ బిట్ మేబీ అరౌండ్ అనదర్ 3-4 years. ఆ తర్వాత కూడా అది కూడా అవుట్డేటెడ్ అయిపోయింది అనుకో, అగైన్ ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ద ఇన్సులిన్. ఓకే, సో లైక్ దిస్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ నా ఉద్దేశం ప్రకారంగా మీరు అది అన్ని పక్కన పెట్టేయండి. Just if you change your lifestyle, you must have 1 hour exercise per day and eat millet food 2 times and 1 time normal food, processed food. Eat some fruits on daily basis. Eat some daily at least 2 kheera. Okay, so ఇది మాత్రం మీరు తినడం మీరు మొదలు పెట్టండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 1 hour ఎక్సర్సైజ్ చేయండి. 7 to 8 hours మీరు కనీసం గుడ్ స్లీప్ ఉండాలి మీకు ఆన్ డైలీ బేసిస్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు రిడ్యూస్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ యువర్ బాడీ అండ్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. న్యాచురల్ గా ఎలా రెస్క్యూ చేసుకోవాలి మనల్ని మనం అని చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వేదా టీవీ.